హైవ్యూస్ మేఘాలయ హనీమూన్ కపుల్కి సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం. మేజర్ అప్డేట్ ఉంటేనే వీడియో ఇస్తాను, లేకపోతే వద్దని చెప్పే కదా. ఇది మేజర్ అప్డేట్. సింపుల్గానే చెప్తా. ఫస్ట్ థింగ్, అసలు మేఘాలయ పోలీసులకి డౌట్ ఎలా వచ్చింది? ఎందుకంటే వాళ్ళు చంపింది వచ్చేసి ఒక పదునైనటువంటి గొడ్డలతో. మేఘాలయలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఆ వెపన్ వాడరు. దెన్ చెక్ చేస్తే అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నట్టుగా తెలిసింది అండ్ గౌహతిలో కొనుగోలు చేశారు. ఆ డౌట్ వచ్చి రాగానే వాళ్ళు ఫస్ట్ చేసింది, ఇతను దొరికాడు, ఏది రాజా రఘువంశీ దొరికాడు, ఇతని భార్య సోనం కనపడతల్లా. అప్పుడు సోనం వచ్చేసి బతికే ఉంది, ఎక్కడో ఉంది, మొత్తానికి ఆమె ఇదంతా చేపిందని చెప్పి ఫస్ట్ డౌట్ వచ్చింది. ఇమీడియట్గా సోనం యొక్క కాల్ డేటా తీశారు. ఆ కాల్ డేటాలో ఆమె ఫ్రీక్వెంట్గా ఎవరితో మాట్లాడింది, ఎవరితో చాట్ చేసింది అన్నప్పుడు రాజ్ కుష్వాహా గాడు కనపడ్డాడు, దాని బాయ్ ఫ్రెండ్ బచ్చాగాడు. దెన్ వీళ్ళకి సంబంధించి ఏంట్రా బాబు అని చెక్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు లైవ్ లొకేషన్ పెట్టింది. అండ్ ఈమె ఎక్కడైతే ఉందో ఆ టవర్ సరౌండింగ్స్లోనే వీళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. ఇక అప్పుడు ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోయినప్పుడు వాళ్ళు దొరికేశారు. మెయిన్ ఇక్కడ మరలా చెప్తున్నాను, క్లియర్గా వాళ్ళు గనక మేఘాలయలోనే ఉండే వెపన్స్ ఏదైనా యూజ్ చేసి ఉంటే ఆయుధం, వాళ్ళు దొరికేవాళ్ళే కాదు ఇంకా. ఎందుకంటే చిన్న క్లూ కూడా లేదు ఇంక అక్కడ. ఆల్బర్ట్ ఉన్నాడు గైడు, అతను కూడా ఏం చెప్పాడు, వీళ్ళు కొడుతున్నారు చంపుతారని ఏం చెప్పలా. ట్రెక్కింగ్ అన్నప్పుడు వెళ్తున్నారు, నన్ను వద్దని చెప్పారు, ఈమెమో వెనకాల ఉంది, ముందు ఆయనతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు అన్నారు. నార్మల్గా ఎవరైనా వెళ్తూ పోతుంటారు, వాళ్ళ మీద డౌట్ కూడా రాదు కదా. అది కూడా ఏమన్నాడు, వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటున్నారు అన్నాడు. అక్కడో డౌట్ రాదు ఎవరికి. డౌట్ ఎక్కడొచ్చింది, ఎక్కడైతే ఈ రాజా బాడీ దొరికిందో దానికి సమీపంలో ఆ గొడ్డలు దొరికింది. ఇక అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. అప్పుడు తెలిసిందంటే ఈ సోనంకి తెలిసిన వాళ్ళే చంపారు అని. నెక్స్ట్ ఆ కాల్ డేటా రికార్డ్ ఇవన్నీ తీసినప్పుడు తెలిసిందేంటి, రాజ్ కుష్వాహా గాడు సోనం ఫ్యామిలీకి బాగా తెలిసినవాడు, వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసేవాడు. రాజా అంత్యక్రియలకి ఈ రాజ్ కుష్వాహా గాడు ఈ సోనం తల్లిదండ్రులతో కలిసి అంత్యక్రియలకు కూడా వచ్చాడు. అంటే ఇక్కడ మరలా డౌటు పోలీసులకి, మొత్తం వాడికి తెలుసు, అనుమానం రాకుండా ఇలా చేశాడు అని చెప్పేసి. తర్వాత ఇది పోలీసుల వర్షన్. ఇక పెళ్ళి జరుగుతున్న విధానం కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఏమాత్రం సెన్స్ వాడినా ఈజీగా సోనం తేడని చెప్పేసి అర్థమయ్యేది. ఖచ్చితంగా ఆ పెళ్లి విడాకుల దాకా వెళ్ళిపోయేది, లేనప్పుడు పెళ్లి మధ్యలో ఆపేసేవాళ్ళు. పెళ్ళి అప్పుడు సోనం నుదుటిన సింధూరం పెడుతున్నప్పుడు కూడా రాజా రఘువంశ్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. సోనం హ్యాపీగా లేకపోతే కింద దిక్కులు చూస్తూ ఉంది, అసలు ఏం పట్టించుకోవట్లే. అది 15 సెకండ్ల వీడియో. ఎక్కడ కూడా పెళ్లి తంతులో వచ్చేసి ఆమె సంతోషంగా లేదు. అది అయిన తర్వాత కూడా ఫస్ట్ నైట్ జరగల, శోభనం చేసుకుందంటే వద్దంది, హనీమూన్లో చేసుకుందామంది. వాళ్ళ అమ్మకు కూడా చెప్పాడు. వాళ్ళ అమ్మ సోనంతో కూడా మాట్లాడింది, ఏమ్మా అబ్బాయిని దగ్గర రానివ్వట్లేదంట, ఏంటమ్మా అంటే ఇద్దరు కొత్త కదా, కొంచెం ఇబ్బంది అది ఉందంటే, సరే బయటకు వెళ్తున్నా మరి అక్కడనే ఎంజాయ్ చేయడం అని చెప్పిందంట. అప్పుడైనా వీళ్ళకి డౌట్ రాల. తర్వాత 1 వే టికెట్లు బుక్ చేశారు, రిటర్న్లో బుక్ చేయలేదు, అక్కడనే డౌట్ రాలేదు, అది రాల. తర్వాత నగలు అవన్నీ పెట్టుకొని రమ్మని చెప్పింది, అక్కడ డౌట్ రాల. ఆ తర్వాత వాళ్ళు 23వ తారీఖు ఆ ట్రెక్కింగ్ అని చెప్పేసి వెళ్తున్నప్పుడు క్లియర్గా వాళ్ళ అమ్మ అడిగింది, అమ్మ అబ్బాయి ఫోన్ కలవట్లేదు, అబ్బాయి ఎక్కడ, అబ్బాయి ఫోన్ ఏమైంది అన్నప్పుడు, మేము కొండెక్కుతున్నాము, పైకి వెళ్ళాక ఫోన్ చేపిస్తామంది. ఆ అబ్బాయి ఫోన్ పనిచేస్తుందా లేదా, పని చేస్తుంది, పని చేయట్లేదు, అది చెప్పలా. అండ్ ఆ అబ్బాయి ఎక్కడ ఏంటన్నప్పుడు మేము కొండెక్కుతున్నాం, ఎక్కాక ఫోన్ చేస్తామంది, కానీ ఆ ఫోన్ పనిచేస్తుందో లేదో చెప్పలా. అడిగిన క్వశ్చన్ వేరు, చెప్పిన ఆన్సర్ వేరు. తర్వాత ఎక్కుతున్నప్పుడు అలసట అనేది ఉండేది కదా, అది కనిపించింది. ఏంటమ్మా ఆయాసపడుతుంది ఏంటంటే, ఇదిగో వద్దు వద్దు అన్నా కానీ ట్రెక్కింగ్ అని పట్టుకొచ్చాడు, కొండెక్కిస్తున్నాడు, బాగా ఆయాసం ఉంది, అలసటగా ఉంది. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండాలి కదంటే, లేదు ఉండట్లేదు, మనప్పుడు ఏదో తిన్నాము, ఎడేం దొరికేటట్టు లేవు, ఇబ్బంది పెడుతున్నాడు అసలు మీ అబ్బాయి, నేను వద్దని చెప్పినా పట్టుకొచ్చాడు. అక్కడ కూడా మళ్ళీ దొరికేసింది. ఆ ట్రెక్కింగు మేఘాలయ ట్రిప్పు అంతా కూడా సోనందే, వాళ్ళ కొడుకు రాజాది కాదు. సో అక్కడ ఈ రాజవల్తలు ఉమాకి దొరికేసింది. ఈ క్లూస్ చాలవా ఆ సోనం తీసుకుని లోపలేయటానికి? ఇక ఈయనైనా నెక్స్ట్ ఈ సోనం వచ్చేసి ఏం చేసింది, 23వ తారీఖు చంపేసింది ఎవరిని, ఇతనిని. ఇక్కడ కూడా మరలా చూడండి, అప్పటి వరకు మాట్లాడుకున్న డీలు 4 లక్షలే అంట. అయితే వాళ్ళ ట్రెక్కింగ్ చేసి ఎక్కి వాళ్ళకి అక్కడ ఇంకా ఆయాసం వచ్చి మా వల్ల కాదు అని అంటూ ఉంటే 20 లక్షలు ఇస్తే చంపాడని చెప్పేసి చెప్పింది. అప్పుడు రాజస్పృహలోనే ఉన్నాడు.
స్పృహలో నటించిన బట్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడు. ఏంటి నన్ను చంపేమని చెప్తుంది అనుకున్న మూమెంట్లోనే ముందు చంపేటారు పెద్దగా అరిసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ గొడ్డలతో గిట్టిగా తల మీద కొట్టేశారు వెనకాల. అది మరలా ఫ్రంట్ కొట్టేశారు. ఇక అప్పుడు స్పృహ కోల్పోయాడా, బ్లడ్ వస్తుందా, చనిపోతాడంటే ముందు కిందకు దొంగటని చెప్పేసి ఆ తోసేసింది కూడా ఈమెనంట సోనం. కర్త కర్మక్రియ మొత్తం ఇదే. అవతల మొత్తం పిల్లలు. అందులో రాజ్ కుష్వాహా గాడికి దీన్ని వచ్చేసి అనుకుంటున్నప్పుడు ఆంటీ కదా అనుకున్నాడు, ఆ వేళ మేనేజ్ చేయొచ్చు అనుకున్నాడు. ఇది కూడా పిల్లడు కదా మేనేజ్ చేయొచ్చు అనుకుంటే మొత్తం భాగవతం అది. ఆంటీ అంటే పిల్లడు భాగవతం. ఇక ఆ తర్వాత అసలు కథ ఇక్కడ మొదలైంది. అక్కడి నుంచి దాదాపు 11 కిలోమీటర్ 12 కిలోమీటర్ నడుచుకుంటూ ఒక నార్మల్ ప్లేస్కి వచ్చి ఇక అక్కడి నుంచి ఏం చేశారు, గౌహతికి వచ్చారు. గౌహతికి వచ్చి అక్కడి నుంచి ట్రైన్లో ఇండోర్కి వచ్చారు. ఇండోర్లో ఆల్రెడీ అప్పటికే మధ్యప్రదేశ్ ఇండోర్ వీళ్ళ సొంతూరు. ఇండోర్లో అప్పటికే రాజ్ కుష్వాహా గాడు ఒక రూమ్ తీశాడు హోటల్లో. ఆ రూమ్ పక్కన వీడికి ఒక రూమ్ తీశాడు. ఆడుంటూ ఉన్నారు. ఈలోపు ఈ రాజా రఘువంశీ బాడీ దొరికింది, అంచనాలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న మూమెంట్లో ఆమె ఇండోర్లోనే ఉంది. మరి మీడియాలో వచ్చే ఫోటోలు వచ్చాయి, అయినా సరే మరి హోటల్ మరి ఎందుకు చూడలేదో ఏంటంటే మేనేజర్స్ ఉండేది ఏదోటి. పెళ్లి ఫోటోలు ఇవన్నీ ఫుల్ మేకప్ కదా, ఇక్కడ మేకప్ లేకపోతే ఎవడు గుర్తుపడతాడు. సో గుర్తుపట్టలేదు ఆమె జనాలు. ఆ హోటల్లో ఉంది. నెక్స్ట్ పోలీసులు మొత్తం ఇక లిస్ట్ తీస్తున్నారు, విచారణ చేస్తున్నారు, డౌట్లు వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఇక ఏం చెప్పాడు ఈ రాజ్ కుష్వాహా గాడు, ఇక్కడ ఉంటే డౌట్ వచ్చింది, నువ్వు పని చేయి, ఘాజీపూర్ వెళ్ళిపో అని క్యాబ్ మాట్లాడి ఘాజీపూర్ పంపించి ప్లాన్ కూడా ఇద్దరు కలిసి ప్లాన్ ఏంటది, ఒక దాబా దగ్గర ఉండు, అక్కడి నుంచి నిన్ను ఎవరు అక్కడ వదిలిపెట్టారు ఏంటన్నప్పుడు మా ఆయన్ని నగల కోసం కొడుతూ ఉన్నప్పుడు నేను అడ్డుపోతే నన్ను పక్కకు నెట్టేసి మా ఆయన్ని చంపేసి నగలాన్ని తీసుకున్నారు. నేను అక్కడ స్పృహ కోల్పోయా. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే నాకు తెలియదు, నేను మత్తులోనే ఉన్నా, ఆ మత్తులో నేను ఇక్కడ వదిలిపెట్టారని చెప్పేసి డాబా ఓనర్ నమ్మించింది. ఆ దాబా ఓనర్ వచ్చేసి సాహిల్ యాదవ్ సమ్ పర్సన్ వీళ్ళు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే మధ్యప్రదేశ్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు, మేఘాలయ పోలీసులు మొత్తం టచ్లోనే ఉన్నారు. ఈ ఉత్తరప్రదేశ్ పోలీసులకి మధ్యప్రదేశ్ పోలీసులు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చున్నారు. దాన్ని ఇమీడియట్గా వన్ స్టాప్ సెంటర్ పట్టుకెళ్ళారు. విచారణ చేస్తున్న మూమెంట్లో అప్పటికే ఈ రాజ్ కుష్వాల్ గాడు, ఆకాష్ గాడు, ఆనంద్ గాడు, విశాల్ గాడు మొత్తం అరెస్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళు చెప్పున్నారు, ఒరే బాబు మాకు ఓపిక లేదు అన్నా సరే చంపండిరా ముందు, మీకు డబ్బులు ఎక్కువిస్తానని చెప్పేసి నన్ను చంపించింది వాళ్ళ హస్బెండ్ని. అండ్ ప్లాన్ మొత్తం సెట్ చేసింది వాళ్ళే. అండ్ ఎలా చంపాలి ఏంటని కూడా మేము ప్లాన్ చేసుకోలేదు, బట్ ఆ వెపన్ మాత్రం కొనుగోలు చేసాం, ఇక దాంతో కొట్టండి చంపండి అని చెప్పేసి ఆమె చెప్పింది. అండ్ ఇందులో మెయిన్ అన్నప్పుడు రాజ్ కుష్వాహా గాడు, ఆ సోనం అంతే మేము వచ్చేసి ఏదో వాళ్ళతో పాటు ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఒప్పేసుకున్నారు. రాజ్ కుష్వాహా గాడు మా రిలేషన్ వచ్చేసి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తెలిసినట్టు వాడు లీడ్ ఇచ్చాడు. ఆల్రెడీ ఈ రాజా రఘువంశీ ఆ అమ్మ ఉంది కదా, ఆమె కానీ రాజా రఘువంశీ తమ్ముడు కానీ చెప్తుంది ఏంటంటే ఈ అమ్మాయికి సోనంకి ఈ రాజ్ కుష్వాహా గారికి రిలేషన్ ఉందనే విషయం వాళ్ళ అమ్మకు తెలుసు, సోనంకి తెలుసు, సోనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిసి ఉండొచ్చు. బట్ పరువు పోయిద్ది అన్నట్టుగా ముందు పెళ్లి చేశారు, పెళ్ళి అయితే సెట్ అయింది అన్నట్టు. ఇది మాత్రం నా శరీరం మొత్తం కూడా రాజుగాడికే, బట్ రాజాకి కాదు అని చెప్పేసి అనుకొని మా అన్నని తాకనివ్వకుండా పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తే సింపతి వచ్చింది అన్నట్టుగా వీడియో అని, ఆ తర్వాత ఆస్తుడు వచ్చిందని చెప్పేసి అని మొత్తం ప్లాన్ వేసి ఈ రకం చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్తో ఈ రకం చేశారు. అది వచ్చి ఇన్ని రోజులు ఇండోర్లో ఉందంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎలా తెలియకుండా ఉండేది, వాళ్ళకు కూడా తెలుసు. అండ్ దొరికిన చోటల్లో కూడా ఫోన్లు మొత్తం కూడా బ్లాస్ట్ చేస్తా పోయింది, ఫోన్లు మొత్తం పగలగొడతా పోయింది. కానీ కాల్ డేటా రికార్డు, టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సరిపోతాయి కదా. సో సోనం వచ్చేసి అక్కడ దొరికింది. రాజ్ కుష్వాహా గాడు వాడి ఫ్రెండ్స్ వచ్చేసి ఎలా ఏంటంటే కకృతిపడ్డారు. ఓవరాల్గా ఈజీగా పోలీసులు దొరికేశారు. ఇక ఇప్పుడు మేఘాలయ సీఎం పాపం ఖాండ్రా సంగం అని ఎవరు అతను అంటాడు, అరే నాయన మొన్న సిక్కింలో తప్పిపోయారు వాళ్ళు ఎవరో కప్పులు, అది వచ్చేసి కొండచెరువులు పడ్డాయి, కారు నదిలో పడింది, దాన్ని కూడా మా మేఘాలయ కంటగడుతున్నారు. మా మేఘాలయ చాలా సురక్షితమైన స్థలం రా బాబు, సెక్యూరిటీ ఫుల్ టైట్ ఉంటుంది, పర్యాటకానికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది మా మేఘాలయ. అటువంటి మా మేఘాలయ పరువు తీసే విధంగా ఈ హనీమూన్ కప్పులు వచ్చేసి మేఘాలయ వచ్చి చనిపోయారని, చంపడానికి మేఘాలయ సురక్షితమైన ప్లేస్ అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో వార్తలు ఇస్తున్నారు. దయచేసి మేఘాలయ పరువు తీయొద్దని చెప్పేసి పాపం ఆయన బాధ ఆయన. సో ఓవరాల్గా మొత్తం ఇది. ఇక నెటిజన్లు ఏమనుకుంటున్నారు, పెళ్లి కాని వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీమ్స్ ఏంటి, ట్రోలింగ్లు ఏంటి అన్నీ సపరేట్ వీడియో తర్వాత చెప్తా. సో మొత్తంగా వీళ్ళు గనక ఆ రోజు గనక ఆ గొడ్డలిని గనక వాడకుండా ఉండుంటే, వేరే మేఘాలయ లోకల్గా దొరికే ఆయుధం కనుక ఏదైనా వాడి రాజాని కనుక చంపి ఉంటే అస్సలు దొరికేవాళ్ళు కాదు. దీని ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అన్నీ కూడా సక్సెస్ అయ్యేది. ఆ తర్వాత ఈ రాజ్ కుష్వాహా గారిని చంపేదో ఇంకెవరిని బలిచిద్దంటే తెలియదు. మొత్తానికి దేవుడైనడు ఉన్నాడు. పాపం రాజా చనిపోయినా కానీ ఈ బ్యాచ్ని పట్టించేశాడు.